నమస్కారం అండి. తమిళ చూశారు కదా, కేటీ మొహంతో మీకు ఎందుకు లుచ్చా అని పెట్టా. ఎందుకు పెట్టానంటే జాతిరత్నాలు షోకి ఎవరో పాన్ ఇండియా స్టార్ వస్తున్నాడని చెప్పి కళ్యాణ్ గారు తనుజ గారు అనౌన్స్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. ఆ ఇన్స్టాగ్రామ్ అనౌన్స్ చేసిన ఆ వీడియో కింద కామెంట్లు అండి, తనుజనేమో ముసలిది వచ్చింది, ముడతలు పడిపోయిన ఫేసు అని తనుజని ట్రోల్ చేశారు. కళ్యాణ్ ఏమో అడుక్కు తినే ఫేస్ ఆ ముష్టి ఫేస్ అంట, ముష్టి ఫేస్ అని ట్రోల్ చేస్తున్నారు, అంటే తిడుతున్నారు. ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళని అడుగుతున్నాను, మీరు పెద్ద మహేష్ బాబు ఏంట్రా? మీరు పెద్ద మహేష్ బాబులా? కళ్యాణ్ గారు తనూజ గారు వాళ్ళ గ్లామర్ గురించి మాట్లాడేంత స్థాయి కానీ అంత ఫేస్ వాల్యూ కానీ మీకుందా? 17 వీడియోలతో 50,000 సబ్స్క్రైబర్లు తెచ్చుకునే కళ్యాణ్ ముష్టి ఫేసా? 7 లక్షలు 8 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నటువంటి తనూజ గారేమో ముసలి ఫేసా? నాకు అర్థం కాకూడదు. మీరు పెద్ద గ్లామరస్ మహేష్ బాబులు అనుకుంటున్నారా? మీరు పెద్ద రాజులు రాణులు అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. ఏమనుకుంటున్నారు మీరు? అయినా ఆ కంటెంట్ ఏంటి, మీరు పెట్టే కామెంట్లు ఏంటి? ఇంత దరిద్రులు ఎలా తయారయ్యారో నాకు అర్థం కాదు. ఇంత దరిద్రులు ఇంత శాడిస్టులు ఎలా తయారయ్యారో నాకు అర్థం కాదు. మనుషులేనా మీరు అసలు? ప్రతి దానికి వెటకారం చేయడము, ప్రతి దానికి హ్యూమిలేషన్ చేయడమేనా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా కొంచెమన్నా? అందరూ అంటారండి ప్రతి కామెంట్కి రియాక్ట్ కావడం దేనికని. నాకు మండింది కాబట్టి రియాక్ట్ అవుతున్నా. వాళ్ళు అంతగా ఇష్టపడ్డారు కాబట్టి, వాళ్ళని అంతగా ప్రేమించాను కాబట్టి వాళ్ళని ఏమని అంటుంటే తట్టుకోలేకపోతున్నా. మొన్న ఒకడు నిన్న అనుకుంటా ఒక చిన్న సెన్సిటివ్ ఇష్యూ మీద కళ్యాణ్ని తనుజని ట్రోల్ చేస్తున్నారని చెప్పి, ఒక సెన్సిటివ్ టాపిక్, దాన్ని మళ్ళీ చెప్పకూడదు, దాని మీద ట్రోల్ చేస్తున్నారని చెప్పి నేను వీడియో చేస్తే కింద కామెంట్లు తీసేయండి బ్రో ప్లీజ్ బ్రో అని బతిమలాడి తీపిచ్చారు నాతో. దేనికంత భయపడిపోయారు మీరు? నాకు అర్థం కాదు. దేనికి భయపడతారు చెప్పండి? వాళ్ళ కెరియర్ నాశనం అయిపోతుంది. కెరియర్ నాశనం అయిపోవడానికి దీనికి వాళ్ళు ట్రోల్ చేస్తుంటే మరి గమ్మున దేనికని నా ఉద్దేశం. వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు చెప్పాలి కదా. వాళ్ళ కెరియర్ ప్రాబ్లం అవుతుంటే ఎందుకు ప్రాబ్లం అవుద్ది? జస్ట్ ఇలా ట్రోల్ చేయడం తప్పు అని చెప్పడం తప్ప అంత భయపడతారు దీనికి? ప్రతి కామెంట్కి ప్రతి దానికి రియాక్ట్ కావడానికి నేను ఈ వీడియో స్టార్ట్ చేసింది. మీరు అలాగా నన్ను ఆపితే ఎలాగా చెప్పండి? చెప్పండి, దయచేసి ఆపకనబ్బా. ప్రతిదానికి రియాక్ట్ కావాలి, ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి తీరాలి. అప్పుడే సైలెంట్గా ఉంటారు ఎవరైనా సరే. మీరు ఇలా భయపడుతూ కూర్చుంటే ఎంతకాలం వాళ్ళ మీద సాగుతాయి తెలుసా? ఇలా ప్రతిదానికి నేను రియాక్ట్ కావడానికి ఛానల్లో వాళ్ళ వీడియో స్టార్ట్ చేసింది. ఇలాంటివి చూసి విసుగు దొబ్బి నేను స్టార్ట్ చేశా ఛానల్లో వాళ్ళ వీడియోస్. అర్థమైందా? ప్లీజ్ అర్థం చేసుకోండి దయచేసి. ఇది చెప్దామని వాళ్ళ పెద్ద ముష్టి ఫేసులు, వాళ్ళ పెద్ద దరిద్రమైన ఫేసులు ఇంకెవరికి లేవు. వాళ్ళు వచ్చి వాళ్ళదంతా కామెంట్లు పెడతారు, ముసలి ఫేసు ముష్టి ఫేస్ అని. కొంచెం మీ ఫేస్ అద్దంలో చూసుకోండి, అద్దంలో చూసుకొని మాట్లాడండి. అదే ఓకేనా? బాయ్.